కల్పవల్లి కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి. వీక్షణలే మాకు వసగు జయములు నీ చల్లని దరహాసమే మాకు వేయి వరములు. నీ కటాక్ష వీక్షణలే మాకు వసగు జయములు నీ చల్లని దరహాసమే మాకు వేయి వరములు. నీ గుడి ముంగిట నిలిచి పిలిచేము ఆర్తితో నీ గుడి ముంగిట నిలిచి పిలిచేము ఆర్తితో నీ రూపమే మదిని నిలిపి కొలిచేము భక్తితో. కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి. అన్నపూర్ణ ఆదిశక్తి మహాలక్ష్మి వీవే అందరి మొరలాలించే జగదంబవు నీవే. అన్నపూర్ణ ఆదిశక్తి మహాలక్ష్మి వీవే అందరి మొరలాలించే జగదంబవు నీవే. శ్రీరామ విక్రియవతో గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం మమ ఆగ్నేవత్యో విహరేష్వస్తు వయంత్వేంధానాస్తనవం పుషేమ ఆద్యక్షేణ ప్రదనాదయేమ మమ దేవా విహవేశం తు సర్వ ఇంద్రావంతామరతా విష్ణురగ్నిః మమ అంతరిక్షమరుగోపమస్తు మహ్యం వాతపూర్వేరిష్టాస్యామ తనువా సువీరాః మహ్యం దిగంతు మమయాని హవ్యాగోదిః సత్యామనసోమేऽस्तु ఏనో మానమే దైవీ షడర్వేరుణకృణాతు విశ్వే దేవాసైహవీరయుద్ధం మాహా ఆస్మై ప్రజయామా తనోభిర్మా రథామద్విషదేశోమరాజన్ అగ్నిర్మణ్యం ప్రతినధన్ పరస్తాతదభోగోపాస్పరివాహినస్తో ప్రత్యంజయంతు నిగదఃపాహం ఇమం యజ్ఞమస్తి నో వా బృహస్పతిర్దేవాః పాం తేజమానంజర్ధాత్ పరవ్యజానా మహిషः శర్మ యుగోసదస్మిన్ హవే బృహదః పరక్షో సనః ప్రజాయే సర్వోపచారాం పరికల్పయామి నమః. దీపస్థాపన మహోత్సవ మహోత్సవస్తు. తమలపాకు కానీ పువ్వు కానీ తీసుకుని నీళ్ళలో వేసుకుని శిరస్సు మీద నీళ్లు చల్లుకోండి. अपवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं स्वाह्याभ्यन्तरसिद्धिः पुण्डरीकाक्ष पुण्डरीकाक्ष पुण्डरीकाक्ष्याय नमः. చేయగడుకుని లోపలికి 3 సార్లు నీళ్లు పోసుకొని తాగండి. నమః దామోదరాయ నమః సంకృష్ణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఒక పువ్వు చేతయోః సంస్పన్నాత్ పంచాం సర్వదా జయమంగళం లాభస్తేషాండియస్తేషాంగతస్తేషాం పరాభవః ఏషామిందేవర్స్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహత్తారం ధాతారౌ సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ. నమస్కారం చేసుకోండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః ఉమామహేశ్వరాభ్యా నమః బాణేహిరణ్యగర్భాభ్యా నమః
सचे वृन्दभवः ओम शिवः ओम महः ओम जनः ओम तपः ओम सत्यो ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओमापो ज्योतिरसमृतं ब्रह्म भूर्भुवस्सुवरो అక్షంతలు తీసుకుని నమస్కారం చేసుకుని మమ అనుకోండి. సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభేజోపనే ముహూర్తే మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవరార్తే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్య ప్రదేశే కనకమహాలక్ష్మీ దేవత ఆలయ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాमध्ये శ్రీ శోభకృత నామ సంవత్సరే దక్షిణాయనే హేమంతరదో మార్గశీర్ష శుభవాసరే భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య పరమశివ గోత్రోద్భవస్య మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి కనక మహాలక్ష్మీ దేవత అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం సర్వేషాం భక్తజనానాం తత్తద గోత్రాణాం తత్తద నామధేయానాం సర్వేషాం భక్తజనానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం గోత్రం చెప్పుకొని మగవాడి పేరు చెప్పి తర్వాత ఆడవాళ్ళ పేరు చెప్పుకొని పిల్లల పేర్లు చెప్పుకోండి. మనసులోనే చెప్పుకోండి, పేరు చెప్పకల్లా. సిద్ధ్యర్థం మమ జన్మ నక్షత్ర జన్మరాశి నామ నక్షత్ర నామరాశి దశాతు ఆదిత్యాది నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధ్యర్థం మమ వర్తమాన వర్తిష్యమాన ఆగామి సూచిత సర్వ అరిష్ట ఉపద్రవ శాంతి ద్వారా కనక మహాలక్ష్మి దేవత ప్రసాద సిద్ధ్యర్థం వర్తమాన వర్తిష్యమాన బాల్య యవ్వన కౌమార వార్ధకేషు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థాసు మనో వాక్కాయసేచ జ్ఞానతో అజ్ఞానతశ్చ సమస్త దురితక్షయ ద్వారా పరమేశ్వరి కటాక్ష సిద్ధ్యర్థం కనక మహాలక్ష్మి దేవత మహోత్సవ అంగత్వేన చతుర్థ దివసే యథ మహాసరస్వతి అర్చనం భర్త సహాయేన కరిష్యే. అక్షంతలో కాసిన నీళ్ళు సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావ ఆప పశవ ఆపోన్నమాప అమృతమాప సమ్రాడాప సత్యమాప సర్వా దేవత ఆపో భూద్భవస్వరాపవో గంగే చ చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రాశ్చ కృష్ణవే చ జగోతమే భాగీరథ. మీరు కూర్చున్న నేల మీద చల్లండి, మీ చుట్టూరా చల్లుకోండి. 2 అక్షంతలు పువ్వులు చేతితో పట్టుకోండి. ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమిష్టవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్చన్నవన్నోతిభిస్సీద సాధనం మహాగణపతిం సాంగం సాయుధం సవాహనం సుశక్తి పత్ని పుత్ర పరివార సమేతం హరిద్రబిందే గణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. గణపతి దగ్గర పెట్టేసి 3 సార్లు అక్షంతలు పూజ చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ప్రాణప్రతిష్ఠాపన మహోత్సవ శుభమహోత్సవస్తు. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాశనం కురు. మహాగణాధిపతయే నమో నమః. ప్రాణప్రతిష్ఠాపన మహోత్సవ శుభమహోత్సవస్తు. మళ్ళీ పువ్వులు తీసుకుని వినాయక నమస్కారం చేసుకోండి. ఓం అగజానన భక్తార్థం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఏకదంతముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. వినాయకుడి దగ్గర పెట్టండి. ధ్యాయామి ఆవాహయామి సింహాసనం సమర్పయామి. పువ్వుతో గాని తమలపాకుతో గాని 3 సార్లు నీళ్ళు చల్లండి. మహాగణాధిపతయే నమః. పాద్యం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. అర్ఘ్యం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. ఆచమనీయం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. స్నాపయామి. దండం పెట్టుకుని అందరూ కూడా ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం అర్థం వచ్మే సత్యం వచ్మే అవత్వం మాం అవవక్తారం అవశ్రోతారం అవదాతారం అవానూజానం అవశిష్య అవపశ్చాత్తాద్ అవప్రస్తాద్ అవోత్తరాత్తాద్ అవదక్షిణాత్తాద్ అవచోద్వాత్తాద్ సర్వదో మాం పాహి పాహి శమంతాద్ త్వం వారే
स्थितोऽसि नित्यं त्वं शक्तित्रयात्मकः त्वां योगिनो ध्यायन्ति नित्यं त्वं ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रस्त्वमिन्द्रस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मा भूर्भुवस्सु वरो गणादीं पूर्वमुच्चार्य वृणादीं तदनन्तरम् अनुस्मारः परतरः अर्धेन्द्ररसितं तारेण रुद्धम् एतत्तवमनुष्वरूपो गकारः पूर्वरूपो अकारो मध्यमरूपम् अनुस्मारस्यान्त्यरूपो बिन्दुरुत्तररूपम् नादसन्धानं संहितासन्धिः सैषागानेशी विद्या गणकर्षिः विजृद्गायत्री छन्दः श्रीमहागणपतिर्देवता ॐ गणपतये नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् एकदन्तं चतुर्हस्तं पाशमङ्कुशधारिणं रथं च वरदं वस्तेर्विधानं मूषिकध्वज रक्तमधपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः महागणाधिपतये नमः शुद्धाजकस्नानं समर्पयामि स्नान अनन्तरं शुद्ध आचमनीयं समर्पयामि రెండు అక్షతలు చేత పట్టుకోండి ఓం అభివస్త్రా ఆసవసనాన్యర్చాపిదేనో శితిగా పూర్యమానః అధిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యస్వా ప్రథినో దేవసోమా గణేశాయ నమః అనుకుంటూ అక్షంతలు గణపతి దగ్గర వేయండి వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి పువ్వులు చేత పట్టుకోండి యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతేజ సహజం ప్రస్తాద్ ఆయుష్యమగ్రియం ప్రతిమంజ బ్రహ్మజ్ఞోపవేదం బలమస్తు తేజః గణేశాయ నమః అనుకుంటూ పువ్వులు స్వామివారి దగ్గర పెట్టండి మహాగణాధిపతయే నమః యజ్ఞోపవేదం సమర్పయామి కొద్దిగా గంధం వేయండి పువ్వుతో గంధ ద్వారా అందరాధరిషా నిత్యపుష్టాంకరేషిణి స్వస్తి శుభమస్తు శుభమస్తు శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిరమాసం మహోత్సవాలు ఈరోజు 4వ రోజు శుక్రవారం ఉదయం నుంచి అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు జరిగి అత్యంత వైభవంగా కుంకుమ పూజలు జరుగుతున్నాయి. ఈరోజు విశేషంగా సామూహిక లక్ష్మీ సహస్ర కుంకుమార్చన 800 మందిచే ఈరోజు కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం అమ్మవారికి చాలా విశేషమైనటువంటిది. అత్యంత వైభవంగా అమ్మవారు మన తాడేపల్లిగూడెం పట్టణంలో స్వయంగా వెలిసి ఈ మార్గశిర మాసంలో అమ్మవారికి పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళందరికీ కూడా అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చి అమ్మవారి యొక్క ఆశీస్సులతోటి ఎల్లవేళలా కూడా అమ్మవారిని అనుగ్రహం పొందుతారని మరీ కోర్చు శ్రీ కనక మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందుతారని స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. స్థానిక సత్యవతి నగర్ 31-11వ వార్డులో వేయించేసి ఉన్నటువంటి శ్రీ శ్రీ సత్యవతి నగర్ కనక మహాలక్ష్మి ఆలయం వద్ద ఈరోజు 4వ రోజుకు చేరుకుంది. ఈ రోజు కుంకుమ పూజలు 801 మంది అనుకున్నాం, కానీ ఇంకా ఎక్కువగా 1000 మంది దాకా వచ్చి కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. రేపు 30వ తారీఖుని 2 గంటలకు రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఆలయం నుంచి అమ్మవారి సత్యవతి నగర్ మరియు గ్రామ పరిసర ప్రాంతాల్లో ఆ రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అలాగే 31వ తారీఖుని ఆదివారం నాడు అఖండ అన్న సమారాధన జరుగుతుంది. కావున భక్త మహాశయులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం, జయప్రదం చేయవలసిగా కోరుతున్నాం. విరాళాలు ఇచ్చే దాతలందరూ కూడా ఆలయ నిర్మాణానికి ఇక్కడ ఇస్తున్నారు. కావున భక్త మహాశయులందరూ కూడా ఈ కన్స్ట్రక్షన్లో అలాగే అమ్మవారి ఆలయ నిర్మాణంలో సహకరించాలని భక్త మహాశయులను కోరుతున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా సహకరించినటువంటి భక్తులందరికీ కూడా మరి ఆలయ కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా మరి కొద్ది గంటల్లో నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మరి తెలియజేస్తూ పాత సంవత్సరానికి 2023 వీడ్కోలు పలుకుతూ కొన్ని గంటల్లో జరుగుతుంది. మరి 31వ తారీఖుని తప్పనిసరిగా అందరూ కూడా అఖండ అన్న సమారాధన భారీ ఎత్తులో జరుగుతుంది. కాబట్టి అందరూ విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా భక్త మహాశయులందరికీ కూడా మనవి చేస్తున్నాం. ఇట్లు కనక మహాలక్ష్మి ఆలయ కమిటీ, తాడేపల్లిగూడెం, సచివతి నగర్.
శుభాయ నమః చండికాయ నమః చాముండాయ నమః చండరూపేశ్వరి నమః చక్రవర్తి నమః దేవ్యై నమః త్రిలోకాయ నమః సిద్ధలక్ష్మీ నమః ప్రియాలక్ష్మీ నమః మోక్షలక్ష్మీ నమః మోక్షలక్ష్మీ నమః ఓం పరమాయ నమః దేవ్యై నమః బ్రహ్మ విద్యా ప్రసాదికాయ నమః అరూపాయ నమః బహరూపాయ నమః విరూపాయ నమః విశ్వరూపిణ్యై నమః పంచభూతాత్మికాయ నమః పాలిన్యై నమః పరమాత్మికాయ నమః పరాజయ నమః కాళ్యై నమః పంచాత్మికాయ నమః వాగ్దేవ్యై నమః వరాహిణ్యై నమః ప్రత్యక్ష దేవతాయ నమః దేవమాత్రే నమః సురేశ్వరీ నమః వేదగర్భాయ నమః అంబికాయ నమః దాత్రే నమః అసంఖ్యాయ నమః జాతిన్యై నమః మహామాత్రే నమః సర్వమంత్రఫలప్రదాయ నమః దారిద్ర్యదంసిన్యై నమః దేవేంద్రికాయ నమః చంద్రరూపాయ నమః గాయత్రీ నమః సోమసంభూతాయ నమః శంకర్యై నమః వైష్ణవ్యై నమః బ్రాహ్మ్యై నమః సర్వదేవతా నమస్కృతాయ నమః దేవ్యై నమః దుర్గాయ నమః విద్యాయ నమః విజయలక్ష్మీ నమః విద్యాయ నమః ఓం విజయనా పుస్తకధాత్రీ నమః सर्वाग्निशक्ति नमः श्रीविद्याय नमः ब्रह्मविष्णुस्वात्मिकाय नमः पिङ्गलाय नमः विघ्नेश्वरी नमः प्रथमाय नमः दीक्षायै नमः दाक्षायण्यै नमः सर्वमोहिन्यै नमः अष्टाङ्गयोगिन्यै नमः देव्यै नमः सर्वतीर्थस्थाय नमः शुद्धये नमः सर्वपर्ववासिन्यै नमः ॐ वेदशास्त्रप्रणवाय नमः देव्यै नमः शिवाय नमः धात्र्यै नमः शिवानन्दाय नमः यज्ञकर्मस्वरूपिण्यै नमः योगिन्यै नमः योगलक्ष्म्यै नमः विद्याय नमः धारिण्यै नमः अनन्ताय नमः अनुग्रहाय नमः सिद्धिये नमः शिवाय नमः विद्याय नमः पिङ्गलाय नमः पुष्कलाय नमः विशालाक्षे नमः रतक्षे नमः दुष्टदारिद्र्यनाशिन्ये नमः देव्ये नमः सर्व उपद्रववासिन्ये नमः शारदाय नमः शास्त्रन्दाय नमः सर्वशास्त्रस्वरूपिण्ये नमः यज्ञमध्यस्थाय नमः आयुष्कारकाय नमः रूपाय नमः शान्ताय नमः शान्तरूपिण्ये नमः गंगाय नमः सरस्वती गंगायमनाय नमः नर्मदावारिण्ये नमः समुद्रवासिन्ये नमः ब्रह्माण्डस्तेनमेखलाय नमः पंचवक्त्राय नमः स्फटिकाय नमः कृष्णाय नमः सिद्धये नमः पीताम्बरधराय नमः सर्ववर्णाय नमः काళ్యై नमः चक्रिण्यै नमः चक्रक्रियायै नमः देव्यै नमः सत्यायै नमः वटुकस्थायै नमः तरुण्यै नमः वारुण्यै नमः जटिलायै नमः ज्येष्ठादेव्यै नमः सर्वदायै नमः ओम शोभिन्यै नमः मात्रे नमः सर्वशत्रुमायायै नमः मोहिन्यै नमः देवाक्षियै नमः वीराय नमः अघोररूपिण्यै नमः रुद्ररूपिण्यै नमः रुद्रात्मिकायै नमः पुण्याय नमः कल्याण्यै नमः लाभकराय नमः देवदुर्गाय नमः महादुर्गाय नमः स्वप्नदुर्गाय नमः अष्टभैरव्यै नमः सूर्य चंद्र अग्निरूपाय नमः ग्रहनक्षत्ररूपिण्यै नमः बिन्दुगलाय नमः बिन्दुनादात्मिकाय नमः दशभुजिताय नमः षोडश महासंभूताय नमः कश्यपाय नमः कमलाय नमः देव्यै नमः मृडाय नमः गुह्ये नमः देवताय नमः शंकरूपिण्यै नमः महाविद्याय नमः शर्वाय नमः कलाय नमः कलारूपाय नमः शुभाय नमः आदिलक्ष्म्यै नमः भ्रात्र्याय नमः पंचब्रह्मात्मिकाय नमः परायणाय नमः सिद्धये नमः ब्रह्ममुखवासिन्यै नमः ओम सर्वसंपदारूपिण्यै नमः मृत्युजयनाशिन्यै नमः ओम कामिन्यै नमः कामवत्नीर्षणाय नमः चण्डिकाय नमः अशोकाय नमः वाराह्यै नमः धृत्यै नमः ध्रुवाय नमः नारसिंहाय नमः महाग्रासाय नमः अच्युताय नमः सिद्धाय नमः लक्ष्म्यै नमः श्रीरंजिताय नमः महारूपिण्यै नमः सोमसूर्य अग्निलोचनाय नमः आदित्ये नमः नित्ये नमः अष्टभुज्ये नमः योगलक्ष्म्यै नमः भोगलक्ष्म्यै नमः अष्टयोगिन्यै नमः अष्टप्रकृत्यै नमः अष्टविभुञ्जनाय नमः ओम देव्यै नमः सीताय नमः सत्याय नमः लक्ष्मीयै नमः सात्विकाय नमः भार्गव्यै नमः देव्यै नमः देवयोनियै नमः तपस्विन्यै नमः चाङ्गल्यै नमः सिंहासनाय नमः जयध्यासनाय नमः देव्यै नमः वायुवाहनाय नमः महारूपाय नमः सर्वदेवदत्ताय नमः देव्यै नमः मन्त्ररूपिण्यै नमः विशालिकाय नमः ओम वरारोहाय नमः विश्वेश्वराय नमः काళ్యై नमः जृम्भनाय नमः प्रजुम्भनाय नमः चक्रण्यै नमः अनन्ताय नमः सर्वव्याधि प्रशमनाय नमः देव्यै नमः कारुण्यै नमः तापसाय नमः सकल पाप प्रजुम्भनाय नमः एकमात्रे नमः द्विमात्रे नमः त्रिमात्रे नमः महामात्रे नमः अर्धमात्रे नमः सूक्ष्माय नमः सूक्ष्मार्धपराय नमः पराय नमः एकवीराय नमः दृश्याय नमः षष्ठीदेव्यै नमः मनस्विन्यै नमः निष्कलङ्काय नमः सर्वबन्धुविद्ने नमः व्योमकेशाय नमः विरूपाक्षाय नमः पद्मगन्धिन्यै नमः रूपाय नमः रूपसौन्दर्यदाय नमः महाविद्याय नमः अष्ट कर्मविद्युताय नमः ओम अहन्ये नमः ब्रह्मविद्याविद्युताय नमः शिवाय नमः सत्य
धर्मपरायणाय नमः धर्मस्तात् सर्वदेवतायै नमः देवतायै नमः हंसाय नमः विद्यादिदेवाय नमः विश्वेश्वर्यै नमः जगत्तात्रे नमः वेदरूपाय नमः काल्ये नमः कालरूपिण्ये नमः कालये नमः नादाय नमः करुणाय नमः सर्वकर्मवृद्धिकाय नमः एकाक्षरा परासंयुक्ताय नमः सर्वपापाविमुक्तये नमः त्रिमूर्तिरूपसुन्दर्ये नमः अलङ्कारप्रियाय नमः तन्त्रशास्त्राय नमः मन्त्रशास्त्राय नमः वर्षिणे नमः वर्षात्मिकाय नमः अर्घ्यसामरूपिण्ये नमः महानन्दिन्ये नमः नदीपुष्करिण्ये नमः अग्रपुण्याय नमः अग्रगामिन्ये नमः सर्वप्रियाय नमः देव्ये नमः अनन्ताय नमः लक्ष्मणाय नमः तस्मै नमः एकरूपाय नमः अनेकरूपाय नमः इन्द्रारूपाय नमः स्वाहाय नमः स्वध्याय नमः चपलाय नमः वर्णात्मिकाय नमः कीलकारूपिण्ये नमः मन्त्रकीलकाय नमः शक्तिबीजात्मिकाय नमः सर्वमन्त्रसृष्टिये नमः अक्षाविद्या वासनाय नमः मातृकाय नमः श्रीमात्रे नमः सर्वमोहिन्ये नमः धारणाय नमः मरीचिते नमः स्वाहाय नमः स्वधाय नमः सुधाय नमः सिद्धये नमः स्वरूपिण्ये नमः अविद्याय नमः रूपिण्ये नमः त्रिपुष्कराय नमः अपराजिताय नमः अशेष गुणात्मिकाय नमः అందరి మొరలాలించే జగదంబవు నీవే ఆదియు అంతము మధ్యము అంతయు నీవమ్మా ఆదియు అంతము మధ్యము అంతయు నీవమ్మా అనుదినము మముగాచే భారము నీదమ్మా కనక మహాలక్ష్మి మా కన్న తల్లి కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి కమలము నీకు మంత్ర పుష్పము మార్గశిర మాసము నీకు ప్రీతి పాత్రము మా హృదయ కమలము నీకు మంత్ర పుష్పము మధుర సుధలు. గడిచిన 31 సంవత్సరాలుగా కనక మహాలక్ష్మి వారి అమ్మవారి యొక్క ఉత్సవాలను ఎంతో ఘనంగా జరిపించడమే కాకుండా ఈ కుంకుమ పూజలు జరిపించడం, ఈ మహత్తర కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించి ఈ మంచి కార్యక్రమంలో భాగస్థులు చేసినందుకు ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారం. మా తమ్ముడు కాళ్ళ గోపి మరి దీని ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటి సంవత్సరం అనుకుంటున్నాను నేను. మరి ఇంకా ఈ ఆలయం దినదిన అభివృద్ధికి చెందడానికి భక్తులంతా సహకరించండి. దైవం ఉంటేనే మనం ఉన్నాం, మనం ఏం గొప్పవాళ్ళం కాదు. కాబట్టి దేవుడు ఉన్నాడని ప్రతి వ్యక్తి నమ్మిన ప్రతి వ్యక్తి కూడా దానం ధర్మం మంచి జరగాలి, ఇలాంటి యజ్ఞ యాగాదులు నిర్వహించాలి, కుంకుమ పూజలు నిర్వహించాలి, అమ్మవారికి పూజలు చేయాలని ఆలోచనలో ఉంటారు. కాబట్టి ఒక దైవత్వం మనలో కనపడాలంటే అది మన దేవుడిని నమ్మినప్పుడు మాత్రమే అది మన బయటకు కనపడుతుంది. కాబట్టి అందరూ కూడా మరి ఒక కట్టే దేవాలయాన్ని ఎక్కడో వైజాగ్లో కంటే కూడా మన తాడేపుగూడెంలో కనక మహాలక్ష్మి టెంపుల్ ఇంకా బాగుండే విధంగా మనం అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుకుంటూ, దీనికి ఎలాంటి సహకారం కావాలని నేను ఈ రోజు నుంచి అందిస్తానని చెప్పాను. తమ్ముడు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం.